తెలంగాణ కా కానీ చిన్న వర్షం పడితే చాలు తెగ పరేషాన్. దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? మన హైదరాబాద్ గురించే. ఎస్, ఐటీ, ఫార్మా, ఇండస్ట్రీ సెక్టార్స్లో విశ్వ నగరాలతో పోటీ పడే మన హైదరాబాద్ చిన్న వర్షం పడితే చాలు విశ్వ నరకంలా కనిపిస్తోంది. చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. జంట నగర వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. వర్షం పడ్డప్పుడు అడుగు బయట పెట్టే సంగతి దేవుడెరుగు, ఇంట్లో ఉన్నా కూడా క్షణక్షణం భయపడాల్సిన పరిస్థితి. వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీళ్లు రోడ్లపై నిలిచిపోవటం, దాంతో ట్రాఫిక్ సమస్యలతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు వెళ్లేందుకు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయటం, దాంట్లో పడి ఎంతోమంది చనిపోవటం, అలాగే గాయాల పాలవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్లో ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లా మారిపోయి వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు ఇంకిపోయే పరిస్థితి లేకపోవటం, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవటం. డ్రైనేజ్ పైప్ లైన్ లాగా వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా కాలువను నిర్మించకపోవటమే ప్రధాన కారణం అని చెప్తూ ఉన్నారు నిపుణులు. అలాగే జిహెచ్ఎంసీ అభివృద్ధిపై పెట్టిన దృష్టి వర్షాకాలంలో తలెత్తే సమస్యలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ రోడ్ల విస్తీర్ణం 9,000 కిలోమీటర్లు, కానీ వరద నాలాల విస్తీర్ణం మాత్రం కేవలం 1,300 కిలోమీటర్లే. డ్రైనేజ్ పైప్ లైన్ల విస్తీర్ణం 10,000 కిలోమీటర్లు మాత్రమే. సో ఈ డ్రైనేజ్ పైప్ లైన్ ఉన్నంత వరకు ఈ వరద నాలాలు నిర్మిస్తే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు అంటున్నారు నిపుణులు. మరి ఆ దిశగా జిహెచ్ఎంసీ అడుగులు వేసి ఈ సమస్యకు దీర్ఘకాల పరిష్కారం చూపాలి అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు.